ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ ఓడిఐ. సౌత్ ఆఫ్రికా వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నారు. ఇండియా వాళ్ళు మళ్ళీ టాస్ ఓడిపోయారు. 20వ సారి కంటిన్యూస్ గా టాస్ అయితే ఓడిపోయారు. ఇండియా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసి 358 రన్స్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. ఈ స్కోర్ కొట్టే క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాక్ టు బ్యాక్ 100 స్కోర్ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా 100 అయితే స్కోర్ చేశాడు. 102 రన్స్ స్కోర్ చేశాడు. తన కెరీర్ లో 84th సెంచరీ అండ్ ఓడిఐ కెరీర్ లో 53rd సెంచరీ. అండ్ తనకు తోడుగా రుతురాజ్ గైక్వాడ్ ఫస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. తన కెరీర్ లో 105 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ తనకు తోడుగా కేఎల్ రాహుల్ 66 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. అండ్ లాస్ట్ లో రవీంద్ర జడేజా 24 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. మిగతా వాళ్ళంతా తలా కొద్ది స్కోర్ చేసి 358 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు. అండ్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ చూసుకుంటే మార్క్ లెన్సన్ 2 వికెట్స్ తీసుకున్నాడు. బర్గర్, లుంగి ఎంగిడి తలా 1 వికెట్ తీసుకున్నారు. అండ్ రిటర్న్ లో సౌత్ ఆఫ్రికా 359 టార్గెట్ చేసే క్రమంలో మార్క్రమ్ ఇండియాకి ఆపోజిట్ గా ఫస్ట్ సెంచరీ స్కోర్ చేశాడు. 110 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ బౌమా 46 రన్స్ స్కోర్ చేశాడు. బ్రాట్ కి 68 రన్స్ స్కోర్ చేశాడు. డెవల్ బ్రవేజ్ 54 రన్స్ స్కోర్ చేశాడు. అండ్ లాస్ట్ లో కార్బిన్ బర్చ్ ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 29 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. మిగతా వాళ్ళంతా తలా కొద్ది స్కోర్ చేసి 362 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు. అండ్ దీంతో సౌత్ ఆఫ్రికా అయితే 4 వికెట్స్ తో అయితే మ్యాచ్ అయితే గెలిచేసింది. అండ్ సిరీస్ కూడా ఈక్వల్ చేసేసారు. 1-1 తో ఈక్వల్ ఉన్నారు ఇప్పుడు. అండ్ ఇండియా బౌలింగ్ చూసుకుంటే హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ తలా 2 వికెట్స్ తీసుకున్నాడు. హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ తలా 1 వికెట్ తీసుకున్నారు. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మామ.